పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. సాయంత్రం 5 గంటల వరకే 89.93% పోలింగ్ నమోదైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. ప్రస్తుతం ఓటర్లు క్యూ లైన్లలో వేచి ఉన్నారు. దీంతో పోలింగ్ శాతం మరింత పెరగనుంది. 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 82% ఓటింగ్ జరిగింది. బెంగాల్లో ఫస్ట్ ఫేజ్లో భాగంగా 152 సీట్లకు పోలింగ్ జరుగుతోంది. మొత్తం 294 సీట్లు ఉండగా సెకండ్ ఫేజ్లో ఈ నెల 29న పోలింగ్ నిర్వహించనుంది ఈసీ. రైట్, అప్డేట్స్ వెంకట్ లైవ్ ద్వారా అందిస్తారు. వెంకట్, ఏంటి బెంగాల్ పోల్ అప్డేట్స్? పశ్చిమ బెంగాల్లో అంటే అసాధారణ రాజకీయ చైతన్యానికి నిదర్శనం అని చెప్పాలి. అంటే ఒక్కసారిగా పోలింగ్ శాతం పెరుగుతూ వస్తుంది. ప్రస్తుతం ఇంకా చాలా 152 కాన్స్టిట్యున్సీలో ఇవాళ తొలి విడత పోలింగ్ జరుగుతుంది. ఇంకా చాలా పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు పెద్ద సంఖ్యలో బారులు తిరిగినట్టుగా మనకు సమాచారం అందుతుంది. అంటే ఇప్పటివరకు 90% అధికారికంగా పోలింగ్ శాతం నమోదైంది. ఈ పోలింగ్ శాతం 92 కావచ్చు, 93 కావచ్చు, 93+ వరకు వెళ్ళే అవకాశం ఉందని అక్కడ మనకు సమాచారం అందుతోంది. అంటే ఎందుకు ఈ స్థాయిలో ఇంత గరిష్టంగా పెరుగుతుందన్నది ఒక్కసారిగా ఆశ్చర్యంగా కొంత వ్యక్తం చేయాల్సిన పరిస్థితి. ఎందుకంటే గతంలో రాజకీయ విశ్లేషణలు రాజకీయ అంచనాలు కనుక మనం చూసినట్టయితే 2011 ఒకసారి తీసుకుందాం. 2011లో లెఫ్ట్ ఫ్రంట్ పాలన నుంచి టీఎంసీకి పెద్ద ఎత్తున ఓటర్లు మారే క్రమంలో అప్పుడు 84.33 84.33% పోలింగ్ నమోదైంది 2011లో. ఆ తర్వాత 2016లో జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో అది 83%. అంటే అప్పటికి ఇప్పటికీ ఒక 2% పోలింగ్ శాతం తగ్గింది. టీఎంసీ అప్పటికి రెండోసారి అధికారంలోకి వచ్చే క్రమంలో 83.02 అంటే 83% పోలింగ్ నమోదైంది. ఆ తర్వాత 2021లో మరొక 2% తగ్గింది. అంటే 81.76%. అంటే 2011లో 84%, 2016లో 83%, 2021లో 81% అయింది. అంటే 2011లో అప్పుడే టీఎంసీ అధికారంలోకి వస్తున్న క్రమంలో పెద్ద ఎత్తున పోలింగ్ శాతం నమోదైంది. టీఎంసీ రెండోసారి అధికారంలోకి వచ్చిన క్రమంలో 2016లో 83% నమోదైంది. ఇవాళ టీఎంసీ మూడోసారి గెలిచి అదేవిధంగా బీజేపీ 77 సీట్లు గత ఎన్నికల్లో సాధించింది, అప్పుడు 81. కానీ ఈసారి 2026 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రస్తుతం జరుగుతున్న 152 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీల్లో పెద్ద ఎత్తున పోలింగ్ శాతం నమోదవుతుంది. ఇప్పటివరకు అధికారికంగా 90+ పోలింగ్ శాతం నమోదైంది. ఈ పోలింగ్ శాతం మరింత పెరిగే అవకాశం ఉన్నట్టుగా మనకు అధికార వర్గాలు చెప్తున్నాయి. ఇదంతా పోలింగ్ విశ్లేషణ ఒక ఎత్తు అయితే ఇవాళ తొలి విడత పోలింగ్ ఒక పక్క జరుగుతుండగానే భారత ప్రధాని నరేంద్ర మోడీ బీజేపీ పక్షాన రెండో విడత ఎన్నికల్లో ప్రచారం చేస్తూ మే 4న పశ్చిమ బెంగాల్లో ఒక మ్యాజిక్ చూడబోతున్నాం, పశ్చిమ బెంగాల్లో మనం మిఠాయిలు తినబోతున్నాం, స్వీట్లు పంచుకోబోతున్నాం మే 4 అనేది కొంత రాజకీయంగా ఆసక్తికరమైన చర్చగా మనం చెప్పాలి చంద్రిక. అంటే ఒక అధికార మార్పిడి జరిగే ముందు పెద్ద ఎత్తున పోలింగ్ శాతం భారీగా నమోదవుతుండడానికి ఇదొక ఇండికేషన్ అయితే ప్రధాని నరేంద్ర మోడీ కొంత ఇవాళ జరిగిన పోలింగ్ ట్రెండ్ మీద కావచ్చు, లేకుంటే వచ్చే ఇంకా మిగిలిన కాన్స్టిట్యున్సీలో పోలింగ్ మీద కావచ్చు కొంత గెలుపు ధీమా మాత్రం బీజేపీ అక్కడ వ్యక్తం చేస్తుంది. అయితే పశ్చిమ బెంగాల్ వరకే ఈ విశ్లేషణలు సరిపడం లేదు. దేశమంతా కూడా అసలు పశ్చిమ బెంగాల్లో ఇంత పెద్ద స్థాయిలో ఎందుకు పోలింగ్ శాతం పెరుగుతూ వస్తుంది, అంటే ఎందుకు ట్రెండ్ మారుతూ ఉందన్నది పెద్ద ఎత్తున విశ్లేషణలు కొనసాగుతున్నాయి. మరి కాసేపట్లో అంటే గంట వరకు ఇంకా పోలింగ్ శాతం ఎంత అనేది అధికారికంగా తెలిసే అవకాశం ఉంది. ఇప్పటి వరకైతే 90+ పోలింగ్ శాతం నమోదైంది. ఇంకా దీని శాతం 92-93% వరకు వెళ్ళే అవకాశం ఉందని అధికార వర్గాలు చెప్తున్నాయి. మిగిలిన పోలింగ్ కూడా ఉంది కాబట్టి ఓవరాల్గా ఈసారి 90+ కనుక పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ శాతం నమోదైతే విజయం ఎవరి వైపు ఉంటుందన్నది అదొక చర్చ ఉండే అవకాశం ఉంది చంద్రిక. రైట్ వెంకట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్.